హలో, వీడియో నెంబర్ 191 ఇది రూబీస్ అండ్ డైమండ్ స్టోన్స్. ఎందుకంటే ఇందులో అద్భుతమైన రూబీస్ ఉన్నాయి మరియు డైమండ్స్తో పాటు ప్యారెట్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఈ వీడియోని చూడండి, ఎండ్ వరకు మిస్ చేయొద్దు. చాలా మంచి మంచి రాళ్ళు పెట్టాను, మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది ఇందులోనే. ఇది క్లీన్ క్రిస్టల్, అసలు ఇది చాలా అద్భుతమైన రాయ క్రిస్టల్లోనే. ఇది బ్లాక్ స్టోను, బ్లాక్ డైమండ్ అని కూడా అనుకోవాలి. ఎందుకంటే బ్లాక్లో చాలా స్మూత్ అండ్ సిల్కీ స్టోన్ మాట. అంత పైన అంత సిల్క్గా కనబడుతుంది మనకి, స్మూత్గా. ఇది ఆయిల్ రాయలేదు, ఏం రాయలేదు, న్యాచురల్గా ఇలాగే దొరికింది. ఇది కొల్లూరులో దొరికింది ఇది. ఓకే, తర్వాత ఈ స్టోన్కి చాలా అద్భుతమైన స్టోన్ ఇది, రూబీ. చాలా బాగుంది నాకు ఈ రాయి అయితే. దీన్ని చూసిన అందరూ కూడా ఇది మామూలుగా ఆర్టిఫిషియల్ స్టోన్ అని, ఇది మామూలుగా సింథటిక్ అన్నారు కానీ కాదు అది. ఇది పైరైట్ దగ్గర చాలా పెద్దది. ఒక లారీ డ్రైవర్ దొరికింది ఇది. అందులో చిన్న మొక్క తీసుకొచ్చి ఒక కుర్రోడికి ఇచ్చి ఇదేంటి గోల్డ్ అని చెప్పని అడిగాడు. కాదు, నాకు పంపిస్తే నేను పైరైట్ అని చెప్పాను. కానీ ఆయన మాత్రం అది ఇంకా గోల్డ్ అనే పట్టుకొని తిరుగుతున్నాడు. సో తప్పలేదు హాస్పిటల్లోని, కానీ గోల్డ్ ఇలా ముద్దలుగా దొరకదు. చూసారు కదా, ఇది డైమండ్. ఇది కాకపోతే ఇది పనికిరాని డైమండ్. ఎందుకు పనికిరాని డైమండ్ అంటే లోపలంతా స్క్రాచెస్, నలకలు అవన్నీ ఉన్నాయి. పనిచేస్తుంది అయితే ఒక 25% అంతా పనిచేస్తుంది కట్ చేస్తే. సో అయితే ఆయన బ్యాడ్ లక్ ఇలా డైమండ్ దొరకటం అన్నది. తర్వాత ఈ రాయ, ఇది కటింగ్ స్టోన్ కాదు, ఇది గాజు స్టోన్ లాగే ఉంది ఇది. ఎందుకంటే ఇది రూబీ కాదు, ఇది రూబీ టైప్లో ఉన్న గాజు ముక్క లాంటి స్టోన్ ఇది. సో ఇది పూత. ఇది ఈ గ్రీన్ గట్కేసర్లో దొరుకుతుంది. గట్కేసర్ దగ్గర ఒక ఆయన కన్స్ట్రక్షన్కి వెళ్తే మార్నింగ్ పూట ఆయన వాకింగ్ వెళ్ళేటప్పుడు దొరికింది. ఇది నాకు పెట్టాడు. సో ఇది బ్లాక్ స్టోన్, ఇది కార్బోనేట్ డైమండ్ అని చెప్పని అనాలి, కానీ నేనైతే అన్ను. ఎందుకంటే ఇంత పెద్ద డైమండ్లు దొరకవు. కానీ ఈ బ్లాక్ని కట్ చేసి ఒకసారి చూడాలి. మరి ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇలాంటి రాయి కట్ చేస్తుంటే ఎందుకు ఇస్తారు? చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చాలా అద్భుతమైన క్రిస్టల్స్. ఇన్ని క్రిస్టల్స్ వీళ్ళకి ఎలా దొరికినాయని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు ఈ క్రిస్టల్సా లేదా వాటి రూపంలో ఉన్న అంత క్లీన్గా ఉన్నాయి. డైమండ్ చూస్తానికి వజ్రాల మాదిరిగా కనబడుతున్నాయి ఈ రాళ్ళు. చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇది స్క్రీన్ అడ్డంగా పెట్టి చూస్తే మీకు చాలా చక్కగా కనబడుతుంది. సో ఈ రాయి ఒకటి దొరికింది. ఇది ఫ్యాన్సీ స్టోన్ లాగే, మరి దీన్ని చూడాలి. పైన అంత చక్కటి డిజైన్ ఉంది. ఇది బ్లాక్ రాయో, బ్రౌన్ కలర్ రాయో, మెరూన్ కలర్ రాయో అన్నది కూడా క్లారిటీ నాకైతే లేదు. చాలా అద్భుతంగా అయితే ఈ రాయి ఉంది. మెరూన్ కలర్ తేనె రంగు రాయి అనుకుంటాను. సో అద్భుతమైన తేనె రంగు రాయిలా ఉంది. ఇది బాగుంది. ఈ రాళ్ళు పాపం వీళ్ళు చాలా కాలం సేకరిస్తున్నారు. ఇవన్నీ పిచ్చిరాళ్ళని మనం అనుకున్నాం, కానీ ఇవన్నీ పిచ్చిరాళ్ళు కాదు. ఇందులో చాలా విలువైన రాళ్ళే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకుని కొనుక్కోండి. వాళ్ళు తమిళనాడు నుంచి అక్కడి నుంచి పెట్టారు, కానీ అన్ని మంచి మంచి రాళ్ళే. మంచి వీడియో తీయలేదు. కాకపోతే ఇది క్లీన్ క్రిస్టల్ చెప్పాను కదా మీకు. ఇది వజ్రమా క్రిస్టలా ఏంటన్నది కొద్ది డౌటే, కానీ వజ్రం అయితే కాదు, క్రిస్టలే. కానీ క్రిస్టల్ పగిలితే లోపల నుంచి కలర్స్ రావాలి. దీనికి ఆ కలర్స్ రాలేదు. మొత్తం అంతా చాలా వైట్గానే కనబడుతుంది. క్రాక్స్ వచ్చిన క్రిస్టల్స్కి లోపల నుంచి రెయిన్బో కలర్స్ వస్తాయి. దీనికి ఒక్క కలర్ కూడా రాలేదు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.